తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎక్కువ శాతం కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం. ఆ గోదావరి నీళ్ళతోటే ఎక్కువ పంటలు తీసిన ప్రాంతం మా కరీంనగర్. మిడ్ మానేరు కానీ, ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ మానేరు కానివ్వండి, ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశ్యామలమైంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం సక్క లేకనా, లేకుంటే తనకు అవగాహన సక్క లేకనా, ఒక తప్పుడు ఆరోపణతో ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తనకు కావాల్సుకొని చెప్తుండా, లేకుంటే తనకు అవగాహన లేకనే, ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండా, కానీ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది. ఇదేదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోవద్దు, కానీ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఇష్యూ కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి, ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతం యొక్క రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, గోదావరి జలాలు పోయి కాబట్టి ఇది యొక్క తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది రెక్టిఫై చేసే బాధ్యత ఒక మాజీ మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పే బాధ్యత ఉంది మీ ద్వారా ప్రజలకు. మాకు నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది. మరి రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఏదో ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు ఈయన చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ ఇలా మాట్లాడుతూ, దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరూ ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నేస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడినారు. దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. నిన్న ఒకటి సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్ కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు? తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరు? బండి సంజయ్ గారు అని ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది. సిడబ్ల్యూసి పంపిన లెటరు. ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా. ఏదైతే నిన్న మన బండి సంజయ్ సిడబ్ల్యూసి లెటర్ బహిర్గతం చేసిండ్రో, అందులో అంశాలను క్రోడీకరించిండో, అదే అంశాన్ని కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్టు కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిరు. దానికి కారణం